బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. షేవర్ గడ్డం చేసుకునేందుకు వాడతాం. క్షేవరా అనగా క్షవరము చేయనదని అర్థము కాబోలు. క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య? చురకుల వాళ్ళెవరు? చురకులు అంటే బార్బర్స్. గడ్డం మేమే చేసుకుంటాం, చురకుల దగ్గరికి వెళ్ళం. అవురా, ఏమి విధి వైపరీత్యము! స్వయక్షవరమా? హత విధి. సరే గాని ఏమిటిలా వచ్చా? రాజనర్తకి సింహనందిని దేవి వారు తమర్ని రాత్రి వారి విడిదికి విచ్చేసి విందును ఆరగించమని ఆహ్వానం పంపినారు ఆర్య. సరే, మేమిద్దరం వస్తాంలే. క్షమించాలి, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారు. ఓ, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా? ఏమా మధ్యలో నేనెందుకు? ఏమా ఇలా రా. తప్పకుండా వస్తాం. తమర్ని మాత్రమే. అలాగే. ఆజ్ఞ. ఏమా అలా ఉడుకోకాయ కుళ్ళు వంకాయ. మగవాళ్ళతో మాత్రం ఆవిడకేం రాజకార్యాలున్నాయో. ఆవిడికి ఏ రాజకార్యాలున్నా నాకెందుకు? నాకు కావాల్సింది ఈ రాణి ప్రసన్నం. హలో, క్షమించండి. ఇటువంటి కామ వికారాన్ని ప్రదర్శించి నాకు మీ పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, కేవలం శారీరక వాంఛ కాదు. గుడ్ బై. నన్ను ప్రభువుల ఆగ్రహానికి గురి చేసిన ఆధముడి మీద తక్షణం నేను కసి తీర్చుకోవాలి. ఎలా దేవి? 2 దినముల్లో ఆ కృష్ణకుమారుడు తమ దేశానికి పయనమైపోతున్నాడు. ప్రమాదాన్ని సృష్టించాలి, ప్రయాణాన్ని ఆపాలి. ఆ అహంభావిని ప్రభువుల క్రోధాగ్ని జ్వాలల్లో శలభంలా మాడి మసైపోయేలా చేయాలి. చెప్పింది గుర్తుందిగా? ఈ రోజు రాత్రి పూజా మందిరం. తప్పు జరిగిందో తలలు లేచిపోతాయి. సేనాధిపతి చోరశిఖామణి కూడానా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజ్యాన్ని రక్షించవలసిన సేనాధిపతివి రాజద్రోహం చేస్తావా? ఇంతటి నీచానికి పాల్పడతావా? వీడిని బంధించండి. ఎవరు? చెప్పరా, నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఆ వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ఎందుకు ప్రయత్నించావురా? చెప్పు. ఎవరక్కడ?
సేనాధిపతి ఏమిటిదంతా? మహారాజా, ఇతను దొంగ. పూజా మందిరంలో ప్రవేశించి వజ్రాన్ని దొంగిలించుకుని పోతుంటే మన భట్లు చూచారు. బంధించబోతుంటే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అబద్ధ ప్రభు. ఈ సేనాపతి నా గదిలోకి వచ్చి వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ప్రయత్నిస్తుంటే నేను చూశాను. తప్పించుకుని పారిపోతుంటే పట్టుకున్నాను. హ, మహారాజా, నేనే దొంగతనం చేసి ఉంటే వజ్రం ఇతని చేతిలోకి ఎలా వచ్చింది? ద్రోహి! దుర్బుద్ధితో ఆ శివమణి మహత్యాన్ని చూడాలని కోరుకుని రాజద్రోహానికి తలపడతావా? మిత్రుడివని నమ్మి స్నేహాస్తాన్ని చూపించిన నాకే ఇంతటి ద్రోహాన్ని తలపెడతావా? సేనాధిపతి, ముందా వజ్రాన్ని తీసుకోండి. పరమేశ్వర ప్రసాదాన్ని దొంగిలించి విజయనగర సామ్రాజ్యపు అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని మంటగలపాలని యత్నించిన ఈ ద్రోహికి మరణ శిక్ష విధిస్తున్నాం. మహారాజా, వెంటనే అమలు జరపండి. కృష్ణ, సార్ ఏమిటిది? ఏమైంది? ఏమిటి సార్ అరెస్ట్ వారెంట్ లేకుండా? వీళ్ళని కూడా బంధించండి. Damn it! What's all happening here? Leave me. ఏమిటే కూస్తున్నావు? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడే తల్లి, అసలే మన టైం బాగలేదు. అవిచ్ఛిన్న విజయనగర సామ్రాజ్య సాంప్రదాయానికి వన్నె తెచ్చిన సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రభువుగా సాక్ష్యముల ఆధారంగా అతన్ని దండించడం మా కర్తవ్యం. కానీ ఒక మనిషిగా, అంతర్వాణిని అవతరించే వ్యక్తిగా అతను దోషేని నేను నమ్మలేకున్నాను. అప్పాజీ, దయించి ఈ విషయంలో నాకు కర్తవ్యబోధ చెయ్యండి. ఇది అమానుషం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ మీద నేరం మోపడం దారుణం. మా కృష్ణ అమాయకుడు. అతనికి ఏమీ తెలీదు. అతనికి ఉరి శిక్ష విధించడం చాలా అన్యాయం. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా? లలిత కళలకు పట్టుకొమ్మగా, సంగీత సాహిత్యాలకు కాణాచిగా కీర్తింపబడ్డ విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల పాలనలో దుర్మార్గానికి తలబొగ్గి న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా అమాయకులకు, నిర్దోషులకు మరణశిక్ష విధిస్తున్నదని అవకాశం ఉంటే నా రక్తంతో చరిత్రను లిఖించండి. మరణ శిక్ష అమలు పరచండి. వద్దు సార్. సార్ వదలండి సార్. సార్. వద్దు సార్. ప్రభు, ఆ కృష్ణకుమారుడు నిర్దోషి. తమ పూజా మందిరంలోని వజ్రాన్ని దొంగిలించింది మన సేనాని. అది నేను కళ్ళారా చూశాను. నేను ఆ విషయాన్ని గమనించానని ఆ దుష్టుడు నన్ను బంధించాడు ప్రభు. మాధవి సాయంతో నేను తప్పించుకొచ్చాను. ఆహా, అప్పాజీ, మీ సూక్ష్మ బుద్ధికి, విచక్షణా శక్తికి నా ప్రణామములు. కృష్ణకుమారుడు నిర్దోషి అనే నా అంతరాత్మ చెప్పింది. అందుకే అతన్ని నేను రక్షించాను. నా నమ్మకం నిజమైంది.